జేఎన్‌టీహెచ్‌లో ప్రస్తుతానికొచ్చేసరికి 2122 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయండి. 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ గూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవ్వబోతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసరికి అందరిలో ఉన్న ప్రశ్నేంటంటే, ఈ మాల్ ప్రాక్టీస్ ఇష్యూస్ ఏంటి అని జెప్పేసి. దీని గురించి అడుగుతా ఉన్నారు. దీని గురించి చెప్పబోయే ముందయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ జేసి షేర్ జేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడిఎఫ్స్ అవి షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసెస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే యూనివర్సిటీ చాలా స్ట్రిక్ట్‌గా దీన్ని కన్సిడర్ చేస్తుంది. ఒక్క సబ్జెక్ట్‌లో మీరు బుక్ అయినా అది గనక యూనివర్సిటీకి రీచ్ అయితే మిగతా రాయబోయే సబ్జెక్ట్సు లేకపోతే రాసిన సబ్జెక్ట్సు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. ఇది నేను చెప్పింది కాదు. గతంలో జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటది. ఎప్పుడు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నోళ్ళకి ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ గాని, ఫోర్త్ ఇయర్ గాని రాస్తున్నారో, రాయబోతున్నారో మాల్ ప్రాక్టీస్ కేస్‌లో మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా? సో, కాలేజీ వాళ్ళని గాని, అబ్జర్వర్‌ని గాని, ఇన్విజిలేటర్‌ని గాని మీరు ఏమి అనటానికి కూడా ఉండదు. మీరు ఎవరికెళ్లి మొరబెట్టుకోవాలన్నా కుదరదు. మాల్ ప్రాక్టీస్‌లో బుక్ అయితే మాత్రం సీదా సప్లీకి పోవడమే మీరు. మళ్ళీ మార్కులు రిలీజ్ అవ్వటం ఇలాంటివి కూడా ఏముండవు. పోయినసారి జరిగింది గుర్తుంది కదా! అందుకని చెప్పేసి ఏ విధంగా కాపీలో బుక్ అయిపోయినా ఇదే పరిస్థితి. 2122 ఇప్పటికి రాస్తున్నారు కదా! ఎవరైనా బుక్ అయ్యారా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? ఇక 31, 32, 4142 వాళ్ళకి నా ఆల్ ది బెస్ట్.